దిశ తీసుకొస్తాం. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే సీఎం 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 Sir, you can give us notice, sir. Arey, malla agavayindi. సార్ మీరు మాకు పేపర్లు చూపించి మాట్లాడండి. యూ కాంట్ జస్ట్ ఓరల్లీ ఆర్డర్ అది. గేట్లకే వచ్చి గేట్ వన్ కాడ ఆగండి, సైడ్ ఆ మినిస్టర్స్ కాడ ఆగండి. బస్ వెళ్ళినాక గేట్ వన్లకి వెళ్ళాక అవుతుంది. రాఘవేందర్ వాళ్ళ దే ఆర్ ఆస్కింగ్ మీడియా కలవలేదు ये पोता తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఇంతకు ఇంత ఒక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి, ఆయన మూర్ఖ వైఖరి, అహంకార వైఖరి మానుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్పాట్ లో వచ్చిన సీఎం పదవి పోతుంది. ఒక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం కూలి అయిపోయింది. మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. దొప్పద్దు
శాసనసభలో గొంతులు పడ్డా ఉన్నారు. ఒక మహిళగా మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారి కోరిన మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతులొప్పుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజుల్లో ఈ ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం రానియండి సార్ రానియండి. మహిళల్ని అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన సీఎం వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్